మంచు కుటుంబంలో గొడవలు తారాస్థాయికి చేరాయి. ఇన్నాళ్ళు కాంపౌండ్ లోపల జరిగిన తగాదాలు ఇప్పుడు కాస్త గేట్లు బద్దలు కొట్టుకొని బజార్న పడ్డాయి. అయితే ఈ గొడవలోకి తొంగి చూసిన మీడియాపై కూడా మోహన్ బాబు దాడి చేశాడు. అయితే ఈ ఘటనపై రాచకొండ సిపి సీరియస్ అయ్యారు. మోహన్ బాబు విష్ణుకు నోటీసులు జారీ చేశారు. ఇవాళ ఉదయం 10:30 గంటలకు వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలంటూ ఆదేశించారు. జల్పల్లిలో జరిగిన ఘటనపై విచారణ చేరున్నారు సిపి. మీడియాపై దాడిని సీరియస్గా తీసుకున్నారు పోలీసులు. ఇప్పటికే మోహన్ బాబు విష్ణు లైసెన్స్ గన్లను సీజ్ చేశారు పోలీసులు. అస్వస్థతతో ఆసుపత్రిలో చేరారు మోహన్ బాబు. మరోవైపు విచారణకు హాజరు కావడంపై ఉత్కంఠ నెలకొన్న పరిస్థితి. మొత్తం మీద మోహన్ బాబు ఇంట్లో గొడవలు కాస్త బజార్న పడ్డ నేపథ్యంలో ప్రస్తుతం ఈ గొడవలు తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తిని రేపుతున్నాయి. ఈ నేపథ్యంలోనే గొడవలకు సంబంధించి కవరేజ్కి వెళ్ళిన మీడియాపై దోసుగా ప్రవర్తించారు మోహన్ బాబు. మీడియా ప్రతినిధులపై దాడికి తెగబడ్డారు. మోహన్ బాబు దాడిలో మీడియా ప్రతినిధులు కూడా తీవ్రంగా గాయపడి ఆసుపత్రి పాలైన సంగతి తెలిసింది. ఈ నేపథ్యంలో మోహన్ బాబు ఆయన కుమారుడు విష్ణు గన్లను కూడా సీజ్ చేస్తూ పోలీసులు ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి. మోహన్ బాబు సహనం కోల్పోయి చేసిన దాడితో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. అటు మీడియా ప్రతినిధులు ఆసుపత్రి పాల్గాగా అంతకుముందు మనోజ్తో జరిగిన ఘర్షణలో మోహన్ బాబు తలకు కాలుకు కూడా గాయాలైనట్టుగా తెలుస్తుంది. ఈ మేరకు ఆయన మంచు విష్ణు కాంటినెంటల్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్టుగా సమాచారం. ఇక మరోవైపు మోహన్ బాబుకు కూడా బీపీ పెరిగింది. దీంతో ఆయన కూడా ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. అప్పటికే మోహన్ బాబు భార్య కూడా ఆసుపత్రిలో ఉన్నారు. ఈ మొత్తం వ్యవహారం అసలు మోహన్ బాబు కుటుంబంలో జరుగుతున్న గొడవలు, ఒకరిపై ఒకడు దారి చేసుకోవడం, పరస్పరం ఆరోపణలు చేసుకోవడం, పరస్పరం పోలీసులకు ఫిర్యాదులు చేసుకోవడం, గత 2 రోజులుగా జరుగుతున్న మోహన్ బాబు ఇంటి గొడవలకు సంబంధించి ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో అయితే ఆసక్తి రేగుతోంది. కుటుంబ సభ్యులకైతే ఓవైపు రాచకొండ పోలీసులు నోటీసులు జారీ చేశారు. మోహన్ బాబుతో పాటు మంచు విష్ణు, మంచు మనోజ్కు రాచకొండ సిపి సుధీర్ బాబు నోటీసులు ఇచ్చారు. బుధవారం ఉదయం 10:30కు కమిషనరేట్లో విచారణకు హాజరు కావాలంటూ సిపి ఆదేశించారు. అంతేకాకుండా మోహన్ బాబు మంచు విష్ణు దగ్గరున్న లైసెన్స్ తుపాకులను కూడా సరెండర్ చేయాలంటూ ఆదేశించారు. ఇక మంగళవారం రాత్రి జల్పల్లిలో మోహన్ బాబు నివాసం దగ్గర అయితే హైడ్రామా జరిగింది. మంచు మనోజ్, మౌనిక దంపతులు మోహన్ బాబు నివాసానికి చేరుకున్నారు. అయితే ఉదయం నుంచి మీడియా ప్రతినిధులు అక్కడ ఉండడంతో లోపలికి రాకుండా గేట్లు వేసి ఉంచారు. రాత్రి సమయంలో వచ్చిన మనోజ్ లోపల తన కూతురుందని గేటు తీయాలంటూ సెక్యూరిటీని బెదిరించారు. ఎంతకు తీయకపోవడంతో గేటుకున్న గ్లాసును బద్దలు కొట్టారు. ఆ తర్వాత తన బౌన్సర్లతో కలిసి గేట్ను తోసుకొని లోపల దూసుకెళ్లారు. ఈ క్రమంలో లోపల మనోజ్కు మోహన్ బాబుకు తోపలాట జరిగినట్టు తెలుస్తుంది. ఈ ఘర్షణలో మనోజ్ చొక్కా గుండీలు కూడా తెగిపోయాయి. అదే విషయాన్ని మీడియాకు చెప్పేందుకు మనోజ్ మళ్ళీ గేట్ దగ్గరికి వచ్చారు. ఏసీపీ ఆధ్వర్యంలో తనను కొట్టిస్తున్నారంటూ మీడియాకు చెప్పుకున్నారు. అదే సమయంలో గేట్ లాక్ చేస్తున్న వ్యక్తిని పీక పట్టుకొని తోసేసి గేట్ ఓపెన్ చేసి మీడియా వాళ్ళను లోపలికి రమ్మని పిలిచాడు. దీంతో ఒక్కసారిగా మీడియా ప్రతినిధులంతా బౌన్సర్లను తోసుకుంటూ లోపల దూసుకెళ్లారు. అప్పటికే కొడుకుపై తీవ్రంగా కోపంగా ఉన్న మోహన్ బాబు లోగో పెట్టి ఏం జరిగిందంటూ అడగడంతో సహనం కోల్పోయి మీడియా ప్రతినిధులపై అదే లోగోలతో దాడి చేశారు. వెంటనే అప్రమత్తమైన వ్యక్తిగత సిబ్బంది పోలీసులు ఆయన్ను నిలువరించి పక్కకు తీసుకెళ్లారు. అప్పటికే మీడియా ప్రతినిధులకు గాయమైంది. దీంతో ఒక్కసారిగా పరిస్థితి మంచు ఫ్యామిలీ గొడవ కాస్త మీడియాపై మోహన్ బాబు దాడిగా మలుపు తీసుకుంది. మరి ఈ ఎపిసోడ్ ఇంకా ఎన్ని మలుపులు తీసుకుంటుందో వేచి చూడాల్సింది. మొత్తం మీద మోహన్ బాబు వ్యవహార శైలిపై మాత్రం ప్రస్తుతం విమర్శలు వెల్లువెత్తున్నాయి. మోహన్ బాబు మీడియాపై దాడికి తెగబడంతో ఇటు జర్నలిస్ట్ సంఘాలు కూడా ఖండించే అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. రాష్ట్ర వ్యాప్తంగా, తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా పలువురు మోహన్ బాబు మీడియాపై దాడిని ఖండించిన పరిస్థితి. సో మొత్తం మీద పోలీసులు అయితే ఈ వ్యవహారాన్ని సీరియస్గా తీసుకున్నారు. రాచకొండ సిపి సుధీర్ బాబు ప్రస్తుతం ఆయనకు నోటీసులు ఇచ్చారు. ఉదయం 10:30కు విచారణకు హాజరు కావాలంటూ నోటీసుల్లో పేర్కొన్న పరిస్థితి. రాచకొండ పోలీసుల ఆదేశాల మేరకు మోహన్ బాబు, అటు విష్ణు ఇద్దరు కూడా లైసెన్సు తుపాకులను ఫిలింనగర్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తన ఇంటి వద్ద జర్నలిస్టుల మీద మోహన్ బాబు దాడి చేసినట్టుగా ఉన్న వీడియోలు అయితే ప్రస్తుతం వైరల్గా మారుతున్నాయి. ఇక మోహన్ బాబు అయితే గచ్చిబౌలి కాంటినెంటల్ ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. తన పెద్ద కొడుకు మంచు విష్ణుతో కలిసి ఆయన కాంటినెంటల్ ఆసుపత్రి వెళ్ళారు. మోహన్ బాబు జర్నలిస్టులపై దాడిని నిరసిస్తూ పలువురు జర్నలిస్టులు కాంటినెంటల్ ఆసుపత్రి ఎదుట కూడా ఆందోళన దిగారు. ఆయన క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేసిన పరిస్థితి. సో మొత్తం మీద పెదరాయుడు ఇంట్లో గొడవ ప్రస్తుతం తారాస్థాయికి చేరుకుంది. మరి
ఏం జరగబోతుంది? మోహన్ బాబు ఇంట్లో ఘటనకు సంబంధించి ప్రస్తుతం ఇటు పూర్తిగా బజార్న పడ్డ ఈ వ్యవహారంలో మీడియాపై దాడి కూడా కొసమెరుపు. సో ఈ రకంగా ఎలాంటి మలుపులు తీసుకోబోతుంది, ప్రస్తుతం ఈ వ్యవహారం ఏం జరగబోతుంది, ఇవాళ సిపి ఎదుట హాజరై ఎలాంటి సంజాయిషి ఇవ్వబోతున్నారు? శిల్ప జైన్ అయ్యారు. శిల్ప, మోహన్ బాబు ఇంటి గొడవలు కాస్త మీడియాపై దాడికి మోహన్ బాబు వర్సెస్ మీడియా అన్నట్టుగా తయారైంది. ప్రస్తుతం సిపి వారికి నోటీసులు ఇచ్చిన పరిస్థితి. సో ఏం జరగబోతుంది? గత 3-4 రోజుల నుంచి మంత్రి ఫ్యామిలీలో జరుగుతున్నటువంటి వివాదాలు నిన్న పీక్ స్థాయిలోకి చేరాయి. నిన్న మొత్తం కూడా మోహన్ బాబు ఇంటి చుట్టూ హైడ్రామా నెలకొన్నది. ఒకవైపు మంచు మనోజ్ కంప్లైంట్ చేయడానికి డీజీపీ కార్యాలయానికి వెళ్ళారు. డీజీపీ కార్యాలయంలో ఆయన కంప్లైంట్ ఇచ్చిన అనంతరం తిరిగి ఏదైతే జల్పల్లిలోని నివాసంలోకి చేరుకున్నారో అప్పటికే మనోజ్కు సంబంధించినటువంటి సామాగ్రి మొత్తం కూడా మోహన్ బాబు తన ఇంట్లో ఉండొద్దని అప్పటికే నిర్ణయించుకున్న తన సామాగ్రిని మొత్తం కూడా వేరే వాహనంలోకి తరలించారు. ఈ విషయం తెలుసుకున్నటువంటి మనోజ్ హుటాహుటినిగా డీజీపీ కార్యాలయం నుంచి జల్పల్లిలోని నివాసానికి చేరుకున్నారు. అప్పటికే ఎవరిని కూడా ఇంట్లోకి అనుమతించొద్దని సెక్యూరిటీకి స్ట్రిక్ట్ గా మోహన్ బాబు చెప్పారు. దీంతో మనోజ్ వచ్చి గేట్లు తీయమన్నా కూడా వాళ్లకు నో అన్నారు. దీంతో ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. మొత్తం ఆ గేట్లను సైతం బద్దలు కొట్టుకుంటూ మనోజ్ లోపలికి దూసుకెళ్ళారు. నా పాప లోపల ఉంది, నా పాప కోసం నేను వస్తున్నాను అంటూ మనోజ్ లోపలికి వెళ్ళారు. ఈ తరుణంలోనే అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. దాదాపు 3 నుంచి 4 గంటల సేపు కూడా ఈ వాతావరణం అలానే కొనసాగింది. ఇంకోవైపు ఎప్పుడైతే మనోజ్ లోపలికి ఎంటర్ అయ్యారో ఒకవైపు పోలీస్ ఫోర్స్ కూడా దిగింది, స్పెషల్ ఫోర్స్ కూడా దిగింది, ఇంకోవైపు పార్టీ కూడా దిగింది. ఇదే సందర్భంలో మోహన్ బాబు ఒక్కసారిగా బయటకు వచ్చి మీడియా ప్రతినిధులపై కూడా దాడి చేశారు. మొత్తం కూడా ఒక మలుపు తీసుకుందని చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఈ జరుగుతున్న నేపథ్యాలన్నీ కూడా ఒకవైపు పోలీసులు ఎక్కడికక్కడ పర్యవేక్షిస్తున్నారు. వెంటనే జరుగుతున్న నేపథ్యం పైన ఖచ్చితంగా ఈ రోజు హాజరవ్వాలని రాచకొండ సిపి వెంటనే నోటీసులు జారీ చేశారు. ఒకవైపు మోహన్ బాబు కావచ్చు, అదేవిధంగా మనోజ్ కావచ్చు, తన ఎదుట హాజరవ్వాలి, వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలి. నిన్న జరిగినటువంటి ఎంటైర్ ఎపిసోడ్ పైన వాళ్ళు విచారణ చేయనున్నారు. దీనికి ఖచ్చితంగా వాళ్ళు హాజరు కావాలని ఒకవైపు నోటీసులు సర్వ్ చేశారు. ఈ రోజు ఉదయం 10:30 రాచకొండ సిపి ఎదుట హాజరు కావాలని చెప్పారు. కానీ నిన్న ఏదైతే ఘర్షణ వాతావరణంలో ఒక్కసారిగా మోహన్ బాబుకి కూడా గాయాలయ్యాయి. ఇంకోవైపు వయసు రీత్యా బీపీ కూడా పెరగడంతో అస్వస్థకు గురయ్యారు. వెంటనే హాస్పిటల్కి తరలించారు. ప్రస్తుతం హాస్పిటల్లోనే చికిత్స పొందుతున్నారు. అంటే ఈ రోజు హాజరవుతారా లేదా అన్నది కూడా ఒక ఉత్కంఠగా మారింది. ఎందుకంటే ఇప్పటికే హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. మరి ఆరోగ్యరీత్యా ఏమైనా పర్మిషన్ ఇస్తారా లేదా అన్నది కూడా చూడాలి. మొత్తం మీద మొన్న 3 రోజుల నుంచి జరుగుతున్నటువంటి గొడవలు కాస్త నిన్న హైడ్రామాగా చోటు చేసుకుని ఒకవైపు మోనిక సైతం కూడా తను ఒకవైపు పోలీసులకు కూడా వార్నింగ్ ఇచ్చిన వీడియో వైరల్ అయింది. ఇంకోవైపు పని మనిషి కూడా ఒక వీడియో వైరల్ అవడంతో కేవలం మోనిక మనోజ్ పెళ్లి కారణంగా వివాదం మొత్తం కూడా తారాస్థాయికి వెళ్ళినట్టు కూడా అర్థం కావడంతో ఒక్కసారిగా అటు మోహన్ బాబు ఫ్యామిలీ మొత్తం కూడా సీరియస్ అవడంతో మనోజ్ పైన కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఈ మొత్తం కూడా కేవలం మనోజ్ అదేవిధంగా మోనిక పెళ్లి కారణంగా అయినట్టు కూడా మనకు ప్రాథమికంగా తెలుస్తుంది. మొత్తం మీద ఈ రోజు విచారణకు హాజరు కావాలన్నట్టు రాచకొండ సిపి ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే మోహన్ బాబు అదేవిధంగా విష్ణుకు సంబంధించినటువంటి గన్లు కూడా సీజ్ చేశారు. ఎప్పుడైతే మనోజ్ లోపలికి ఎంటర్ అయ్యారో అప్పటికే వాళ్ళకి ఏదైతే లైసెన్స్ గన్స్ ఉంటాయో వాటిని వెంటనే సీజ్ చేయాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయి. మొత్తం మీద ఈ రోజు ఏం జరుగుతుందన్నది కూడా మొత్తం కూడా ఒక ఉత్కంఠగా మారింది. రామ్దాస్ రైట్, ఎస్, థ్యాంక్ యూ శిల్ప. సో హైదరాబాద్లోని జల్పల్లిలో తన ఇంటి వద్ద మీడియా ప్రతినిధులపై దాడి చేసిన తర్వాత అక్కడి నుంచి మంచు, మోహన్ బాబు, విష్ణు ఇద్దరు కూడా వెళ్ళిపోయారు. ప్రస్తుతం అక్కడ మనోజ్తో పాటు అతడి భార్య మాత్రం ఉన్నారు. మోహన్ బాబును, విష్ణును అక్కడి నుంచి పోలీసులే బయటకు పంపించారు. ఇక రాచకొండ సిపి ఎదుట హాజరు కావాలంటూ మోహన్ బాబుకు పోలీసులు అయితే నోటీసులు జారీ చేశారు. ఆ నోటీసును ఒకసారి స్క్రీన్పై మీరు చూడొచ్చు. ఇక హైదరాబాద్ గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రిలో మోహన్ బాబు బీపీతో చేరారు. మంచు, విష్ణుతో కలిసి కాంటినెంటల్ ఆసుపత్రికి ఆయన వెళ్లారు. మోహన్ బాబుకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. మోహన్ బాబు, విష్ణు నుంచి లైసెన్స్ తుపాకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు మీడియా ప్రతినిధులపై మోహన్ బాబు చేసిన దాడిని జర్నలిస్ట్ సంఘాలు TUWJ, HUJ, WJI, ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్, ఫిలిం క్రిటిక్స్ ఖండించాయి. బాధ్యులపై చర్యలు తీసుకోవాలంటూ జర్నలిస్ట్ సంఘాలు డిమాండ్ చేశాయి. మోహన్ బాబు క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నారు పలు సంఘాలు. మోహన్ బాబు సహనం కోల్పోయి దాడి చేస్తున్న దృశ్యాలు మీరు చూడొచ్చు. మీడియా ప్రతినిధులను ఆయన
దూషిస్తూ దాడి చేస్తున్న దృశ్యాలు అవి. సహనం కోల్పోయారు. ఇంట్లో ఏం జరుగుతుందని వివరణ కోరుతూ మీడియా ప్రతినిధులు ఆయన వెంటపడడంతో ఆయన సహనం కోల్పోయి ఆవేశంతో ఊగిపోతూ మీడియా ప్రతినిధులపై లోగోలతో కొడుతున్న దృశ్యాలు అవి మనం చూస్తున్నాం. పలు మీడియా ప్రతినిధులకు గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. మోహన్ బాబు ప్రవర్తన పట్ల మీడియా సంఘాలు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇవాళ మోహన్ బాబు సిపి ఎదుట హాజరు కాబోతున్నారు. సో ఆయన కుమారుడు విష్ణు కూడా హాజరు కాబోతున్నారు. ఎలాంటి సంజాయిషి ఇవ్వబోతున్నారు, ముఖ్యంగా పీస్ మెయింటైన్ చేయాలంటూ పోలీసులు ఇచ్చిన ఈ నోటీస్ పట్ల ఆయన ఎట్లాంటి వివరణ ఇవ్వబోతున్నారు. ముఖ్యంగా గత 2-3 రోజులుగా మోహన్ బాబు కుటుంబంలో జరుగుతున్న గొడవలు, మీడియా ప్రతినిధులు ఆ ఇంటి చుట్టూ మోహరించడం, ఇదంతా కూడా ఒక రకమైనటువంటి తెలుగు రాష్ట్రాల్లో ఒక రకమైనటువంటి వాతావరణానికి దారితీసింది. సో మోహన్ బాబు ఇంటి వ్యవహారానికి సంబంధించి ప్రస్తుతం ఏం జరగబోతుంది, పూర్తి స్థాయిలో మోహన్ బాబు ఇంటి వ్యవహారాలు చక్కదిద్దుకుంటారా లేదా ఇంకా కోర్టు మెట్లెక్కుతారా, ఏం జరగబోతుంది? ప్రస్తుతం ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు, ఒకరిపై ఒకరు కంప్లైంట్ చేసుకున్నారు. ఇక అది కాస్త శృతిమించి ఏకంగా మీడియాపై మోహన్ బాబు దాడి, అదంతా ఒక ఎత్తు అయితే ఇది మరొక మలుపు తీసుకుంది, మరొక టర్న్ తీసుకుంది. సో ఆయన కుటుంబ వ్యవహారాలు కాస్త ఇటు మీడియాపై దాడికి మరొక వ్యవహారంగా మారిన పరిస్థితి. సో ఇవాళ ఏం జరగబోతుంది, పోలీసులు ఎలాంటి హెచ్చరికలు జారీ చేస్తారు, పోలీసులకు మోహన్ బాబు ఎలాంటి సంజాయిషి ఇస్తారనేది మాత్రం ఆసక్తి రేపుతోంది. అతిపెద్ద షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మన కర్నూలులో ప్రముఖ సినీ తారలచే డిసెంబర్ 11న గొప్ప ప్రారంభం. ద వన్ స్టాప్ షాప్ సిఎంఆర్ షాపింగ్ మాల్, పార్క్ రోడ్, కర్నూల్.